మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, వీడికి అసలు మాట్లాడమే రాదని చెప్పేవాడు. అందరికీ చెప్పేవాడు మా నాన్న, వీడికి అసలు మాట్లాడమే రాదు. బయట అలాగ ఉంటాను, కానీ మొత్తం స్కానింగ్ మిషన్లు అన్నీ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా వేగంగా పనిచేస్తుంటాయి, చురుగ్గా. కాబట్టి చాలామందిని గమనించి, చూచి, విని, మాట్లాడి, తెలుసుకొని, ఏమండి కళ్ళ ఎదుట కొంతమంది పాడైపోతుంటే చూసి ఏమి చేయలేని పరిస్థితిలో ఉండి, రకరకాల కొంతమంది జీవితాలు కట్టబడడం, కొంతమంది జీవితాలు కళ్ళెదుటే నాశనం కావడం, కొంతమందికి ప్రాఫెసీలు చెప్తే ప్రాఫెసీ ప్రకారమే జరగడం, నెగిటివ్ ప్రాఫెసీస్. మీరు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు నెగిటివ్గానే వెళ్ళిపోవడం, అలాగే జరగడం. ఇలా చాలా చూశాను. మన తరంలో కొన్ని మనం అనుభవించాము, కానీ మన తర్వాతి తరం ఎందుకు అవి అనుభవించకూడదు. తెలిసి తెలియని స్థితిలో మనం కొన్ని పొరపాట్లు చేసామేమో, నిర్ణయాల విషయంలో కొన్ని తప్పులు మనం చేసామేమో. మనం చేయకూడదు. తల్లిదండ్రులకు అందరికీ నా విన్నపం, ప్రేమతో నేను చెప్తున్నాను, మీ పైన బాధ్యతతో నేను చెప్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా దైవజనులను మీ సమస్యలకు ఒక జవాబుగా పంపిస్తాడు. హల్లెలూయా. దేవుడు కొన్ని పరిష్కారాలు ఓన్లీ దైవజనుల ద్వారా మాత్రమే ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు పౌలులాగా సౌలు మారకముందు సౌలును దర్శించాడు. కానీ ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి అననీయ దగ్గరికి వెళ్ళు, అననీయ చేతులు పెడితే నువ్వు బాగా అవుతావు అన్నాడు. ఏం ఆయనే బాగు చేయొచ్చు కదా, దేవుడే నేరుగా బాగు చేయొచ్చు కదా, కింద పడేస్తే చాలా బాగు చేయొచ్చు కదా. కొంతమంది అంటారు, ఇదేంటి దేవుడు లేపేవాడు కింద పడేసేవాడు అని. దేవుడు సౌలుని కింద పడేశాడు, అననీయ దగ్గరికి వెళ్ళి పైకి లేపాడు మళ్ళీ. హల్లెలూయా. దేవుని శక్తిని ఎరుగునటువంటి వారు రకరకాల తమ సొంత అభిప్రాయాలు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని యొక్క శక్తిని ఎరుగునటువంటి వారు. సో నిన్నటి దినము మరి ఒకవేళ టైటిల్ పెట్టాలనుకుంటే నేను అనుకున్నాను, ఎందుకంటే యూట్యూబ్లో ఎంతోమంది ఆకర్షణీయంగా టైటిల్స్ పెడతా ఉంటారు. నేను పెట్టాలనుకున్న టైటిల్ ఏమిటంటే, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బేబీ. ఎటువంటి వారిని వివాహము చేసుకోకూడదు, అది టైటిల్ పెడదాం అనుకున్నాను. వీలైనంత వరకు మీకు తెలిసి, మీరు ఎవరికైనా మేలు చేయాలనుకుంటే దయచేసి ఈ సందేశాన్ని దయచేసి వినమని చెప్పండి. మధ్యరాత్రి నేను చూసాను, నేను పడుకునే లోపల 12:30 అయింది, 12:45 అయింది అనుకుంటా. నేను పడుకునే లోపల మళ్ళీ దేవుడు 4 గంటలకు లేపాడు నన్ను. హల్లెలూయా. 4 గంటలకు లేపాడు. 4 గంటలకు లేచి మీ అందరి కోసం ప్రార్థన చేశాను. హల్లెలూయా. మనం అందరినీ రక్షించలేము, కానీ కొంతమందినైనా రక్షించగలం. హల్లెలూయా. మొన్న దినం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నేను ఇప్పుడు అనంతపురం ఫెయిత్ చర్చ్లో ఆదివారం సాయంకాలం పూట నేను మొండి విశ్వాసం అని బోధిస్తూ ఉన్నాను. ప్రభు ఒక మాట చెప్పాడు, ఇప్పుడు ఈ సీజన్లో నువ్వు చెప్పే బోధ వింటే 3 జరుగుతాయని చెప్పాడు. ఎవరు విన్నా కూడా 3 జరుగుతాయని చెప్పాడు. ఒకటి, ఫస్ట్ది అప్పులోంచి బయటకు వస్తారని చెప్పాడు. ఒకటి, హల్లెలూయా. 2, డబ్బుల విషయంలో ఇక ఎప్పటికీ అప్పుల పాలు కారు అని చెప్పాడు. 3వది, అనేకులకు అప్పిస్తారని చెప్పాడు. హల్లెలూయా. ఎవరు వింటారో అది. ఒక సామెత ఉంది, కూడున్న చోట కుక్క ఉండదంట. ఒక సామెత ఉంది, అది కూడున్న చోట ఎన్ని పల్టీలైనా కొడతారు, ఎన్ని సర్కస్లైనా చేస్తారు, కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరికి రమ్మంటే రారు. అప్పులు ఉన్నాయా? దయచేసి వినండి. ఆర్డిజే మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఛానల్ ఉంది యూట్యూబ్లో. మీకు కుప్పలు వర్తమానాలు ఉచితముగా మీకు అందుబాటులో పెట్టాము. దయచేసి మీరు ఫాలో కండి. మీరు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు తెలియచేయండి. దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారం. ఈరోజు చాలామంది ఉదయకాలం వచ్చి వారు వాక్యం ద్వారా ఎలా దీవించబడారో చెప్తుంటే నాకు చాలా తృప్తిగా అనిపించింది. నా ప్రయాస వృధా కావడం లేదు. హల్లెలూయా. నా ప్రయాస వృధా. ఏమంటే ఏం చెప్పండి, ఐఎమ్ ఏ డాక్టర్, నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్, ఐ స్పెషలిస్ట్. నాకేం చెప్పండి, నేను డబ్బులు కావాలంటే నేను సంపాదించుకుంటాను. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ సాటిస్ఫైడ్ వెన్ సంబడీ ఈజ్ బ్లెస్డ్ త్రూ మై. నా వలన నన్ను బట్టి ఎవరైనా దీవించబడ్డారంటే నాకు చాలా సంతోషం. అది వచ్చే తృప్తి వేరే ఉంటుంది అన్నమాట. అది వేరే స్థాయిలో ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. అనుభవిస్తేనే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి అది అర్థం కాదు.
అందుకే పౌలు కూడా అన్నాడు కదా, ఏమండి, పుచ్చుకునే దానికంటే ఇవ్వడంలోనే ఆశీర్వాదం ఉంది. హల్లెలూయ. దయచేసి యవనస్తులైనటువంటి వారు, వివాహానికి సిద్ధపడుతున్నటువంటి వారు, లేకపోతే ఒకవేళ విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నటువంటి వారు, ఎటువంటి వారిని చూస్ చేసుకోవాలి అన్న విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఇంకొక వర్తమానం కాదు, దీస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. మీ దగ్గర మీ ఎదురు కూర్చొని సోఫాలో కూర్చొని మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, అంతే. దిస్ ఈజ్ అ పర్సన్ హార్ట్ టు హార్ట్ టాక్. వివాహం కావాల్సిన వారికి, ఒకవేళ వివాహం కావాల్సినటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు, నా కళ్ళెదుట ఎంతోమంది మూర్ఖంగా ప్రవర్తించారో తల్లిదండ్రులు, తమ పిల్లల గొంతులు కోసేశారు. ఇప్పటికీ కోలుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుడు చాలా రీతులుగా మాట్లాడతాడండి, సిగ్నల్స్ ఇస్తాడు దేవుడు. ఆ సిగ్నల్స్ను ఖచ్చితంగా టక్కని పసిగట్టాలి. అందుకే మీరు పసిగట్టలేకపోతే, ఏమండి, స్కానింగ్ మిషన్లు ఉన్నాయి. తాడిపత్రిలో ఒక స్కానింగ్ మిషన్ ఉంది, ఇక్కడ ఏమండి నెల్లూరులో ఒక స్కానింగ్ మిషన్ ఉంది, ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ ఉంది. ఆ స్కానింగ్ మిషన్ దగ్గరికి తీసుకొని వస్తే స్కాన్ చేస్తాం. మొన్న ఒకసారి ఒక అమ్మాయి కాల్ చేసింది బాగానే ఉంది. ఏమండి, స్కానింగ్ మిషన్కు కాల్ చేసి, పాస్టర్ గారు, ఈ సంబంధం వచ్చింది, నాకేం అర్థం కావడం లేదు, కొంచెం గలిబిలిగా ఉంది, గాబరుగా ఉంది, దయచేసి ప్రార్థించండి, చెప్పండి అంటే, మాకు కొంచెం టైం ఇవ్వమా, మేము ప్రార్థన చేసి చెబుతామని చెప్పేసి ఒక 2 రోజులు టైం తీసుకొని, దేవుడు ముందుకెళ్ళమంటున్నాడు అని చెప్పాను. ముందుకెళ్ళమంటున్నాడు చెప్తేనే, అమ్మయ్యా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పింది. ఏమండి, స్కానింగ్ మిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది, అంగీకరించింది, అయిపోయింది. మళ్ళీ 2 వారాలకు ఫోన్ చేసింది. 2 వారాలు చేసి, పాస్టర్ గారు, ఇంకొక సంబంధం వచ్చిందండి నాకు, ఇది కనుక్కోండి అన్నది అనమాట. అరే, ఏమనుకుంటున్నావు దేవుని గురించి ఏమనుకుంటున్నావు అంటే, దేవుడు చెప్పిన దానికి ఏం విలువ ఇచ్చినట్లు? కొన్నిసార్లు దేవుడు సమాచారం ఇచ్చినా కూడా మనం కొన్నిసార్లు అంగీకరించాం. అది చాలా ఘోరమైనటువంటి స్థితి. నేను అప్పుడు ఏం మాట్లాడలేదు. సరే అమ్మా, ఒక పని చేయి, నేను చెప్పేది ఏముండదు, నువ్వే కూర్చో, ఉపవాసం ఉండు, దేవుని అడుగు, ప్రభువా ఎవరిని పెళ్లి చేసుకోవాలని అడుగు, దేవుడే చెప్తాడని చెప్పాను. నేను చెప్పానక్క, నేను కొన్నిటి వాటికి అసలు స్పందించను, రెస్పాన్స్ ఇవ్వను. ఇప్పుడు ఈ వివాహం గురించి మాట్లాడు కొంతమంది అడుగుతుంటారు, ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా, చెబుతారా వాక్యానుసారం అంటారు. నాకంటే నీకే బాగా తెలుసు, అది అడిగిన వాళ్ళకే బాగా తెలుసు, దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 విషయాలు ఉన్నాయండి. దేవుని యొక్క చిత్తం కనుక్కోవడము ప్లస్ సమస్తమును పరీక్షించి మేలైన వ్యక్తిని ఎంచుకోవడము ఎంత ప్రాముఖ్యమో, వివాహము తరువాత దేవుని యొక్క వాక్యానుసారం జీవించడం అంత ప్రాముఖ్యం. దేవుడు ఒకవేళ నీకు ముఖాముఖిగా కనిపించి పలాని వ్యక్తిని వివాహం చేసుకొని అంత స్పష్టంగా దేవుడు బయలుపరిచినా కూడా ఆ వివాహము తెగిపోయేదానికి, పాడైపోయేదానికి ప్రతి విధమైనటువంటి అవకాశము ఉంది. నిన్న ఒక 50% చెప్పాను, ఈరోజు ఒక 50% చెప్తాను. ఇది మొత్తం ఈ 2 మెసేజ్లలో అంతా నేను చెప్పడం లేదు. 23 సంవత్సరాల ఇండస్ట్రీ, అంతా ఎక్కడ చెప్పగలను చెప్పండి? కొంచెం చెప్తాను. ఈరోజు ఏం చేయమని దేవుడు నాకు చెప్పాడో నేను చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు, నేను మామూలుగా ఆయన అడుగుతాను, ప్రభు అంటే ప్రతిరోజు నేనేం అడగను కానీ సర్వీస్ ఉన్నప్పుడు కానీ ఆదివారం కానీ దేవుని అడుగుతాను, ప్రభు ఏ డ్రెస్ వేసుకోవాలా ప్రభు అని నేను అడుగుతాను. ఆయన చెప్తాను, నాకు ఈ డ్రెస్ వేసుకో అంటాడు. ఆయన చెప్పాడు కాబట్టి ఈ డ్రెస్ వేసుకున్నాను నేను. హల్లెలూయా. అంటే ఒకప్పుడంతా ఓన్లీ టీషర్ట్లు అట్లా వేసుకుంటూ ఉంటాం అనమాట. అంత పెద్ద శ్రద్ధ పెట్టలేదు. ఈ మధ్య దేవుడు బట్టల గురించి చాలా శ్రద్ధ పెట్టమని చెప్పాడు, నువ్వు మారాలని చెప్పాడు. నేను ఆల్రెడీ మార్చబడేదానికి అన్ని విధాలుగా సిద్ధమైపోయాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక కుటుంబ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని ఎలా కట్టుకోవాలో జస్ట్ సింపుల్. అంటే వై వీ గెట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీస్, కుటుంబాల్లో ఎందుకు సమస్యలు వస్తాయి? కొన్ని విషయాలు మీకు నేను చెప్పాను కదా, నిన్న కూడా చెప్పాను, కొంచెం నచ్చకపోవచ్చు, కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఏంటాబా ఇలా మాట్లాడుతున్నా అనొచ్చు. అనుకున్నా ఏం పర్వాలేదు, తర్వాత మీకే నిదానంగా స్లోగా అర్థమవుతుంది. ఇంకా నేను కాక ఇంకెవరు చెప్పాలి చెప్పండి మీకు? ఏమండి, ఇప్పుడు దేవుడు నన్ను దాంపత్య దీవెన కోసం అదే పనికి చెప్పి ఏమండి అభిషేకించి 4 మాటలు నా నోట పెట్టి పంపించాడు. కాబట్టి నేనేం చేయాలి? ఆ మాటలు ఖచ్చితంగా నేను చెప్పాలి. హల్లెలూయా. నేను ఒక విషయం అనుకుంటానండి. ఏమనుకుంటానంటే, ఇప్పుడు చాలాసార్లు స్త్రీల మీటింగ్లో ఎవరు వాక్యం చెప్తారు?
స్త్రీలే చెప్తారు. పురుషుల మీటింగ్లో ఎవరు వాక్యం చెప్తారు? పురుషులే చెప్తారు. నాకు ఒక రోజు సందేహం వచ్చింది. పురుషుల బాధలు పురుషులే చెప్పుకుంటుంటే వారికి ఎవరు చెప్తారు? స్త్రీల గోడు వారికే వినిపించుకుంటే వీళ్ళకి ఎవరు చెప్తారు? కాబట్టి పాస్టమ్మకి నేను చెప్తున్నా, ఈసారి సిస్టర్స్ మీటింగ్ పెట్టినప్పుడు నన్ను పిలవండి. సిస్టర్స్ మీటింగ్లో మా మగవారి తరఫున నేను రాయవారిగా ఉండి నేను వాక్యాన్ని ప్రకటిస్తాను. పురుషులకు ఎవరు వాక్యం చెప్పాలి? స్త్రీలు చెప్పాలి వాక్యం. పాస్టర్లు చెప్పాలి. కొంచెం మారుద్దాం రాహుల్, ట్రెండ్ మారుద్దాం కొంచెం. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ద ఫ్యామిలీ సిస్టమ్. ఈనాడు మొత్తం పాడైపోతుంది. మన దేశము చాలా అత్యున్నతమైనటువంటి వైవాహిక వ్యవస్థ కలిగినటువంటి దేశం. ఇది కూడా పాడైపోతా ఉంది. ఈనాడు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఓన్లీ హోప్. ద చర్చ్ ఈస్ ద ఓన్లీ హోప్. మీకు ఒక విషయం తెలుసా? సాతాను ముఖ్యంగా దాడి చేసేది ఒకటి సంఘము పైన, రెండవది కుటుంబం పైన. కాబట్టి కుటుంబాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి, సంఘాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఎలా అంటే ఆయన వాక్య ప్రకారమే. రెఫరెన్స్ నేను అన్ని చూపించలేను, సమయం తక్కువగా ఉంది కనుక. లూకాసు వార్త 6వ అధ్యాయంలో 47-49లో ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఓండును అన్నాడు. సో ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం, 24:3. జ్ఞానము వలన ఇల్లు డబ్బు వలన కట్టబడదు, అందము వలన కట్టబడదు, ఏమండి కులము వలన కట్టబడదు, క్యాస్ట్ వలన కట్టబడదు, రంగు వలన కట్టబడదు, డబ్బు వలన కట్టబడదు. దేని వలన కట్టబడుతుంది? జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడును. కుటుంబాలు కట్టుకోవాలంటే జ్ఞానము చాలా చాలా అవసరం. ఒక 4 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏ కోణంలో, ఏ విషయంలో ఎక్కువగా కుటుంబాల్లో డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. నేను అన్నీ చెప్పలేను, బట్ కొన్ని ఈ రోజుకి సాయంత్రానికి కొన్ని మాటలు మాత్రం నేను మీతో చెప్పాలని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటి ప్లేస్, జాగ్రత్తగా మనం ఉండవలసినటువంటిది మొట్టమొదటి ప్లేస్ ఏమిటంటే ఆనర్, అంటే గౌరవించడము, లేకపోతే సన్మానించడము. అసలు పెళ్ళి రోజు పూలదండలు ఎందుకు వేస్తారంటే సన్మానిస్తాం కదా. పూలదండలు దేనికి వేస్తామండి? సన్మానిస్తాం. పూలదండలతో సన్మానిస్తాం. అక్కడ సన్మానము ఆరంభమై ఆ సన్మానము కాస్త అది చివరి వరకు కంటిన్యూ కావాలి. ఆనర్ అన్నటువంటిది ఇట్ ఈస్ ద కీ ఇన్ బిల్డింగ్ అ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఆనర్. పేతురు తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన రాస్తే ఏమంటాడంటే 7వ వచనం, అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయమన్నాడు? సన్మానించి. హీనంగా చూడకూడదు. ఆడదాని వల్ల పక్కన పడి ఉన్నావు నువ్వెంత నో. సన్మానించడం. పురుషుడు ఏం చేయాలంట? భార్యను సన్మానించాలి. భార్యాభర్తల సంబంధము చాలా సన్నిహితమైనటువంటి సంబంధం. ఇంటిమసీ ఉంది అని చెప్పి, సాన్నిహిత్యము ఉంది అని చెప్పి ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు, అది అలుసుగా కాకూడదు. ఎప్పుడు కూడా భార్య కానీ భర్త కానీ ఆ లైన్ దాటకూడదు. ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా గౌరవము అన్నటువంటి ఎలిమెంట్, ఆనర్ అన్నటువంటి ఎలిమెంట్ అస్సలు మిస్ కాకూడదు. యూ షుడ్ నెవర్ మిస్ దట్ ఎలిమెంట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి పైన, లేకపోతే ఎప్పుడైతే భార్యకు భర్త పైన, భర్తకు భార్య పైన గౌరవము సన్మానము తగ్గిపోతుందో ఇంకా బలహీనమైపోతుంది.
నిన్ను గౌరవించేవాడిని నువ్వు చాలా బాగా చూసుకుంటావు. నిన్ను గౌరవించేవాడిని నువ్వు చాలా బాగా చూసుకుంటావు. సో యూ రెస్పెక్ట్ వన్ అనదర్, ఆనర్ వన్ అనదర్. మాటల ద్వారా అయితేనేమి, మాటలను గౌరవించాలి, అభిప్రాయాలను గౌరవించాలి. ఉన్న పాటున ముఖం మీదనే కొట్టకూడదు. నీకేం తెలియదులే అడ్డంగా మాట్లాడకూడదు. ఏమంటే ఇంకా మొగుడు పిల్లలు కాక ఇంకెవరు మాట్లాడుకుంటారు ఇట్లా అంటారు. ఏమని అంటే అది లోకంలో మాట్లాడతారేమో, కానీ వాక్య ప్రకారం అలా మాట్లాడకూడదు. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎంత సాన్నిధ్యంగా ఉన్నా కూడా మనము చులకన చేయకూడదు. పురుషుడు స్త్రీని, స్త్రీని పురుషుడు ఏమాత్రం కూడా చులకన చేయకూడదు. సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితాన్ని కట్టుకోవాలంటే, మంచి వైవాహిక జీవితాన్ని కట్టుకోవాలంటే, చివరి వరకు రోజు రోజుకు మీ యొక్క జీవితాలను కట్టుకోవాలంటే ఒకరిని ఒకరు సన్మానించమని చెప్తున్నాడు. 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనము, అటు వలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు ఏంటి, ఎవరికి ఇష్టం ఉంటుందండి లోబడ్డం? ఏమండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరొకరికి లోబడాల్సిందే, అవునా కాదు చెప్పండి? ఏమండి, ఎమ్మెల్యే మంత్రికి లోబడాలి, మంత్రి ఏమో ముఖ్యమంత్రికి లోబడాలి, ముఖ్యమంత్రి ఏమో ప్రధానమంత్రికి లోబడాలి, అవునా కాదు? ప్రతి ఒక్కరికి దిస్ ఈజ్ ఎవ్రీ వన్స్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి, స్త్రీల కొరకే కాదు, స్త్రీలు పురుషులకు లోబడాలి, పురుషులకు ఎవరికి లోబడాలి? పురుషులకు కూడా లోబడేది ఉంది. మన నేచర్ ఏమిటంటే లోబడడం అసలు ఇష్టం ఉండదు, మనకు అసలు ఇష్టం ఉండదు. కానీ అక్కడే దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి మనలో మలచివేస్తుంది. స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని ఆ ప్రకారము శారా అబ్రహామును ఏమని పిలిచిందంట? మొన్న ఒకటి ఏదో చూస్తామంటే, ఏమండి ఎట్లా చూస్తా అంటే, కప్పులు అనమాట, ఇద్దరు ఒకే రకం టీషర్ట్లు వేసుకున్నాడు. భర్త ఏమో ఐఎమ్ ద బాస్ అని వేసుకున్నాడు, భార్య ఏమో ఐఎమ్ ద చీఫ్ బాస్ అని వేసుకుంది. భర్త ఏమో ఐఎమ్ బాస్ అంట, ఏమండి ఆమె చీఫ్ బాస్ అంట. ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన ఉంటుందంటే భార్యకు భర్తలో పడాలి, భర్తకు భార్యలో పడాలి. నీ ఇంట్లో పరిస్థితి నాకు అర్థమైపోయిందని స్కానింగ్ మిషన్ చెప్పేసింది. స్కానింగ్ మిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. ఏమనుకోద్దండి, మీరంతా నా తల్లులు, నా చెల్లెళ్ళు, అక్కలు, ప్రేమతో చెబుతున్నా, ప్రేమపూర్వకంగా చెబుతున్నాను. ఈ రోజు నుంచి మీరు మీ భర్తలను బాస్ అని పిలిచండి. హల్లెలూయా. ఒరే తరే దగ్గరికి వెళ్ళిపోయారు. శారకి ఏంది ఫస్ట్ ఇట్లా ఏం మొదలుగాల. శారక కూడా ఫస్ట్లో అంతా ఏంటి నీ సంగతులు ఇట్లే భలే విసిగిచ్చిందంట తెలుసా శారా అబ్రాహామును. బైబిల్లో చదివితే అర్థమవుతుంది. అబ్రాహాం చాలా విసిగిచ్చింది. కానీ శారక్క మారింది. ఎంతవరకు మారింది? ప్రభువా అన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే, నీకు చిన్న దేవుడు ఎవరంటే పతే దైవం. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. క్రైస్తవులంట, ఒక దైవజనుడు బలి చెప్పారు, క్రైస్తవుడంట యేసుప్రభును పట్టుకున్నారంట, కానీ యేసుప్రభు మాటలను మున్సిపాలిటీ కాలంలో వదిలేశారంట. ఈక్వల్, మేమంతా ఇద్దరం ఈక్వల్ అంటారంట. కానీ చాలామంది క్రైస్తవేతరులు పతే దైవము అనుకొని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటూ, ఏమంటే పతి యొక్క పాదాలు పట్టుకొని వాళ్ళు భద్రంగా, యేసుప్రభు తెలియకున్నా కూడా వారి సంసార జీవితం మాత్రం నెమ్మదిగా, సుఖంగా, సౌఖ్యంగా జరుగుతూ ఉందంట. వీళ్ళేమో మా దేవుడే దేవుడు అంటారు, యేసుప్రభుయే దేవుడు అంటారు. రోజు కొట్లాటలు గలాటలు ఇంట్లో. చెప్పేదేమో మా దేవుడే నిజమైన దేవుడు అంటారు. అక్కడ దేవుడు లేదు, పాడు లేదు, ఏమి లేదు. పదే దైవం అనుకుంటూ, యజమానుడు అనుకుంటూ భర్తకు లోబడి హాయిగా ప్రశాంతంగా మంచి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని జీవిస్తుంటారు. నా ఫ్రెండ్సే ఉన్నారు అన్యులు, నా ఫ్రెండ్స్ అన్యులు ఉన్నారు. ఎంతమంది వారి యొక్క సంసారాలు ఎంత చల్లగా ఉన్నాయంటే, ఎందుకు అట్లా అంటే వారు యేసు ప్రభు యొక్క ఏమండి ఆ యొక్క ప్రిన్సిపల్స్ను, సూత్రాలను వారు పాటిస్తున్నారు. యేసు ప్రభుని వాళ్ళు ఏమో పక్కన పెట్టారు, సూత్రాలు పాటిస్తున్నారు. సూత్రాలు ఎవరు పాటిస్తే వాళ్ళకి జరుగుతాయి. అవి సూత్రాలు ఎవరు పాటిస్తే వారికి జరుగుతాయి. పురుషునికి ఏం చెప్తున్నాడు? భార్యను సన్మానించు. భార్య నిన్ను బాస్ అని పిలిచినంత మాత్రాన నువ్వు నా కాళ్ళ దగ్గర పడి అనకూడదు. నువ్వు ఏం చేయాలి? నువ్వు సన్మానించాలి.
యు ఆనర్ యువర్ వైఫ్, ఆనర్ హర్ వర్డ్స్, ఆనర్ హర్ డిజైర్స్, యు ఆనర్ హర్. సన్మానించాలి, చూపించాలి. నీ మాటల ద్వారా, నీ యాక్షన్ల ద్వారా. నువ్వు అసలు తీసేయకూడదు ఎప్పుడు కూడా. కరివేపాకును తీసేసినట్లు, మీరు ఎంతమంది కరివేపాకు తీసేస్తారు తినేటప్పుడు? ఏమండి, ఏం పలకరు? అర్థం కావలేదా? తీసేయద్దండి, కళ్ళకు చాలా మంచిది. తినండి ఈ రోజు నుంచి కరివేపాకు బాగా తినండి. కళ్ళకు మంచిది, వెంట్రుకలకు మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఓన్లీ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి బైబిల్లోంచి ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి తీసేయద్దు. యు ఆనర్ హర్ వర్డ్స్, యు ఆనర్ హర్ ఒపీనియన్స్. తన అభిప్రాయాలు తప్పై ఉండవచ్చు, తప్పైనా కూడా గౌరవించు. దెర్ ఈజ్ ఎ వే హౌ టు సే నో. ఇది కరెక్ట్ కాదని చెప్పే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది, విధానం అంటూ ఒకటి ఉంటుంది. హార్ష్ వర్డ్స్ విశ్వాసుల నోట, భార్య భర్తల నోట రాకూడదు, అవి వినపడకూడదు. హార్ష్నెస్ అనేది వినపడకూడదు. కోపిస్తోడిని పెళ్లి చేసుకోవద్దు, కనుక్కో కోపిస్తోడే కాదు. హల్లెలూయా. దేవునికి టైం ఇస్తే ఎవరైనా, ప్రభు నాకు నిజంగా కోపం ఉందయ్యా, నిజంగా ఉందయ్యా, ముక్కు మీద కోపమయ్యా, నన్ను మార్చు ప్రభు అంటే మారుస్తాడు ఆయన. హల్లెలూయా. సో భార్య భర్తల మధ్య ఏమండి, ఒకరి పైన ఒకరికి గౌరవం ఎప్పుడు? మనిషి ఉన్నప్పుడు, మనిషి లేనప్పుడు. ఒకసారి ఒక దైవజనుడు చెప్పగా విన్నాను. ఒకసారి అంటే ఆయన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మనట, ఆయన వచ్చాడా అన్నాడంట వాళ్ళ నాన్న గురించి. ఆయన వచ్చాడా అంటే, బర్ర తీసుకొని, ఎర్రా నా భర్తను నీ తండ్రిని ఆయన అంటావని కొట్టిన దెబ్బ కొట్టకుండా ఉతికి పారేసిందంట. విలువ అండి, విలువ, గౌరవం. రెఫరెన్స్ ఎలిమెంట్ ఎప్పుడు మిస్ కాకూడదు. మనము దేవునికి మా దేవుడు అనుకుంటే ఎత్తిపోతారు. యేసుప్రభు మనోడే, ఏమనుకోడు. ఎంతకు చర్చి రాహుల్? టైం 9. మన దేవుడు మంచోడు, మంచి దేవుడు అని 11 గంటలకు వస్తే ఏం పొందుకో నువ్వు. గౌరవం, ఎక్కడ రెస్పెక్ట్ ఉంటే అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి గౌరవించడం, మనుషులను గౌరవించడం చాలా 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 ప్రాముఖ్యం. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ పీపుల్. వాళ్ళు పూర్ పీపుల్ అయినా, ధనవంతులైనా, ఎందుకంటే దే ఆర్ మేడ్ అండ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఒక మనిషిని, ధనాన్ని ఒకవేళ కొంచెం హార్ష్గా, కొన్నిసార్లు పేషెంట్లు బాగా విసిగిస్తే, కొన్నిసార్లు హార్ష్గా ఒక మాట వచ్చినా కూడా ఎక్కడో కూర్చుకుంటుంది. సారీ లార్డ్, వెంటనే సారీ లార్డ్. పరిశుద్ధాత్ముడు ఎంత మృదు స్వభావం తెలుసా? ఒకసారి ఒక దైవజనుడు పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మంచి కలరు ఫ్లవర్ కనిపించిందంట. ఫ్లవర్ కనిపించి పట్టుకొని లాగాడంట. లాగితే రాలేదంట. అది ఏం చేయాలని అడిగాడంట. ఏంటి ఇది రాలేదంటే, ఇక్కడ హార్ష్నెస్కు స్థానం లేదు అన్నాడంట. నువ్వు మృదువుగా పీకు వస్తుంది అది అంటే. అలా పట్టుకొని అలా మెల్లగా అట్లా తీస్తే వచ్చిందంట అది. హల్లెలూయా. కుటుంబాల్లో హార్ష్నెస్ ఈరోజు చచ్చిపోవునగాక, భూస్థాపన అవునగాక. వీళ్ళు ఈ కుంపలో ఉన్నారా లేదా అనుకోవాలి. హల్లెలూయా. వీళ్ళేమి ఉన్నాయన, వీళ్ళు ఎప్పుడు గొడవలే. మీరు పెళ్లి చూపులకు పోయే ముందు ఇంటి పక్క వారిని అడగండి. ఎలా అడుగుతారు? మేము పెళ్లి చూపులకు వస్తున్నాం, వాళ్ళు అట్లా అడగద్దు. ఎవరి గొంతు బాగుంటుంది అని అడగండి. ఎవరి గొంతు ఎక్కువ వినబడుతుంటుంది అని అడగండి. సిస్టర్ గొంత, బ్రదర్ గొంత? సిస్టర్ గొంత అనుకోండి, అంతే సంగతులు. గయ్యాలి నో, ఆడపెత్తనం నో. అయ్యా మా ఆయనకి ఏం చేత కాదయ్యా, మాటలు రావయ్యా, నేర్పించు, వెనకుండి నేర్పించు. సమాజంలో ఉన్నప్పుడు నువ్వు నోరు మూసుకో, ఆయన మాట్లాడినవు. హల్లెలూయా. నేను కనపడాలి, నాదే పెత్తనం అని అందరికీ తెలియాలి. తప్పు. నిలబడదు. నెవర్ డూ సచ్ మిస్టేక్స్. ఆల్వేస్ ప్రొజెక్ట్ యువర్ హస్బెండ్. శిరస్సు తలాక్. సో సన్మానించాలి. ఎక్కడ కూడా చులకన మాట కానీ, చులకనగా స్పందించడం కానీ అస్సలు జరగకూడదు. హల్లెలూయా. పెళ్ళైన వాళ్ళందరూ చెప్పండి, భర్తలందరూ చెప్పండి, నేను నా భార్యను సన్మానిస్తాను. ఒక్కసారి మీ భార్య వైపు చూసి చెప్పండి, ఈరోజు నుంచి మృదువుగా వ్యవహరిస్తాను నీతో.
హల్లెలూయా. చెప్పండి, చూసి చెప్పండి. మీకు అన్ని లీక్ చేస్తాను నేను. నేర్చుకోండి. ఏం లేదు, మీ హస్బెండ్ ఒకటి చెప్పండి, మీరు చేస్తారో లేదో తర్వాత విషయం. అయ్యా యజమానుడా, బాస్, నువ్వు ఏం చెప్తే అది వింటో చూసుకొని చెప్పండి. ఫస్ట్ చెప్పేసండి, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఫస్ట్ నోరు తెసి పలికేసేయండి. ఈ రోజు నుంచి నేను నీకు ఏం అడ్డు చెప్పాను, నువ్వు ఏది చెప్తే నేను లోపడతాను అనేసాను. ఒక మాట అనేసేయండి, నువ్వు ఏం చెప్పినా వింటాను. అలా అంటే ఏంది పాస్టర్, నన్ను ఇరికిస్తారే. నువ్వు చేస్తావో లేదో తర్వాత విషయం, ఫస్ట్ మాట ఇచ్చేయి. హల్లెలూయా. పురుషులు చాలా అల్ప సంతోషాలండి. అందుకే సిస్టర్స్ మీటింగ్ పిలవండి అమ్మా. నేను చెప్తాను, ఎట్లా నీ భర్తను నీ తట్టు తిప్పుకోవాలో నేర్చుకోవాలా. హల్లెలూయా. నువ్వు నేర్చుకోకపోతే ఇంకొకరు తిప్పుకుంటారు, జాగ్రత్త. నిన్ను హుషారు చేస్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు అసలు ప్రియులారా, నెవర్ వరీ అబౌట్ యువర్ బ్యూటీ. నీ అందము గురించి అస్సలు వరీ కావద్దు. నీవెవరికి అందగత్తగా కనపడాలి? స్త్రీలతో మాట్లాడుతున్నా, భార్యలతో మాట్లాడుతున్నా. ఎవరికి అందగత్తగా కనపడాలి? నీ భర్తలకు. నీ భర్తకు నువ్వు ఎప్పుడు అందగత్తగా కనపడుతావు తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఆయనను సన్మానిస్తావో, నువ్వు ఏం చెప్తే అది వింటావో, అసలు నువ్వు మిస్ యూనివర్స్ లాగా కనపడతావు. హల్లెలూయా. ఎంత అద్భుతంగా అందంగా ఉన్నా కూడా ఒరే తరే అన్నావు అనుకో, పందిలాగా కనపడతావు నీవు. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కామి, లోకానికేమో బంగారు, నువ్వు మాత్రం మీ ఆయనకు మాత్రం పందిలాగా కనబడతావు. అలంకరించుకున్నారంట. ఎట్లా? లోబడి ఉండటం చేత అలంకరణ. దిగేసుకో, నెక్లెస్లు దిగేసుకో, అన్నింటి దిగేసుకొని ఒరే తారా అన్నావు అనుకో, అందంగా కనిపించావు. కానీ అందంగా కనిపించాల్సింది ఎవరికి? నీ భర్తకు నువ్వు కనిపించాలి అందంగా. పెళ్ళైనంత వరకే ఆకర్షిస్తారు, పెళ్ళి తర్వాత వదిలేస్తారు. ఇంకేమైపోయింది కదా, స్వాధీనం చేసుకున్నాం కదా, ఇంకేం ఆకర్షించుకోవాల్సిన అవసరం ఏముంది? బయట స్విగ్గీలు జొమాటోలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తర్వాత అర్థమవుతుంది. చెవులు గలవాడు వినున్న గాక, మనసున్నవాడు గ్రహించును గాక. హల్లెలూయా. ఫస్ట్ ఆనర్. అమ్మ, తల్లులారా, అక్కలారా, చెల్లెలారా, పెళ్ళికి సిద్ధపడ్డం అంటే ఏంటంటే, నేను నా భర్తకు అన్ని విషయంలో లోపడతానని రోజుకు 100 సార్లు చెప్పుకొని పెళ్ళిలో అడుగు పెట్టండి, మీకు తిరుగు ఉండదు. హల్లెలూయా. వాడు ఎంత పనికిమాల వాడైనా, వాడు ఎంత దుర్మార్గుడైనా కూడా దేవుడు వాడిని నడ్డి విరుస్తాడు, నీ పక్షంగా నిలబడతాడు దేవుడు. నీవు మాత్రం కనిపించే, నా భర్తకు నేను అన్ని విషయంలో లోబడతాను. ఇది చేయరు. ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా, ఎట్లా నీ తట్టు తిప్పుకోవాలా, ఎట్లా తిప్పుకోవాలో చెప్తా. నువ్వు ఒకటే చెప్పు, నువ్వు ఏం చెప్పినా నేను వింటాను, నువ్వు తిప్పుకున్నట్టే, ఇంకా అయిపోయి అంతే. సింపుల్ మాట. ఆ మాట పలకలేరా? నేను పలికిస్తా ఈరోజు పలికిస్తా. అయ్యా యజమానుడా, బాస్, ఈరోజు నుంచి బాస్ అని కూర్చోండి. ఐస్ అయిపోతారండి. మంచి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ పట్టుకొని వస్తారు మీకు. బాస్ అని పిలిచండి, ఏమే అనద్దు, యజమానుడా అనండి. ఇంకా కొంచెం పోతే ఏమో ప్రభువా అనండి. అయిపోయి తిరుగులేదు మీకు. ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. మొత్తం జీతం అంతా మీ చేతిలో పెట్టేస్తాడు. నాకు జీతం పెట్టడంలా, నాకు చెప్పడంలా, నాకు అడిగి రావడం లేదు, నా దగ్గరికి రావడం, ఇవన్నీ అవసరం ఉండదు మీకు. ఒక్కటి చెప్పండి, హాయ్ సార్ అంటే రావాలి పడవాడి. ఏం చెప్తే చేస్తా, నువ్వు ఏమైనా చేస్తా. అది పాపం కానంత వరకు ఏమైనా చెప్పు, నేను చేస్తా అని సరెండర్ అయిపోండి ఈరోజు. ఇంకా చూసుకోండి. అలా అయిపోతే ఆయన అడ్వాంటేజ్గా తీసుకుంటే, ఆయన ఉన్నాడు కదా, ఆయన మీద నమ్మకం లేదా నీకు? ఆయన వాక్యం చెప్తాను, నువ్వు అలంకరించుకో. ఎలా? నీ స్వపురుషునికి. ఎవరికి లోబడాలి? మీ పుట్టింటికి, మీ అమ్మకు, మీ నాయన కాదు లోబడాల్సింది. ఎవరికి లోబడాలి? నీ స్వపురుషునికి. ఇంకో పురుషుని కాదు లోబడాల్సింది. దేవుడు నియమించినటువంటి భర్తకు నీవు లోబడాలి. లోబడడం ద్వారా వాక్యానికి నువ్వు విలువనిస్తున్నావు కనుక నీ కుటుంబము నిలబడుతుంది. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎలా కట్టుకుంటుందంటే, భర్తకు అన్ని విషయంలో చెప్పండి, నీకు అన్ని విషయాలు లోబడతా. నువ్వు ఇది చెప్తా, ఓకే. ఒకవేళ భర్త నిన్నే అడిగితే అప్పుడు చెప్పండి. మీ భర్త ఏదైనా చెప్తే వెంటనే అడ్డం మాట్లాడద్దు, వెళ్ళొద్దు.
వద్దు. దానివల్ల నువ్వు ఏం సాధించలేవు. దానివల్ల గొడవలు అయితే తప్ప, దానివల్ల గాయాలతో తప్ప సొల్యూషన్స్ రావు. సో మొదట ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించాలి. దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడని చెప్పేసి నీకంటే ఎట్టి పరిస్థితి తక్కువ కాదు. అది దేవుడు ఒక క్రమం పెట్టాడు, ఒక ఆర్డర్ పెట్టాడు. ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని సీఎంలు పెడితే ఏమన్నా పనేనా? ఏమండి, అలా కాదు. ఒక క్రమం అన్నటువంటిది పెట్టాడు. సో వాక్యానుసారం ద ఫస్ట్ ఏరియా దట్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఈజ్ ఆనరింగ్ ద పార్ట్నర్ విత్ అవర్ వర్డ్స్, విత్ అవర్ యాక్షన్స్. మన క్రియల ద్వారా, మన స్పందనల ద్వారా, మన మాటల ద్వారా, మనిషి ఉన్నప్పుడు, మనిషి లేనప్పుడు. హల్లెలూయా.